రోజు మన చిత్తూరులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వైసీపీ శక్తులు ధర్నా చేస్తున్నారు, నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నా అనేసి. నేను వైసీపీ నాయకులకి ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాలు అయింది. నారా లోకేష్ బాబు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరిపించాం. మెగా డిఎస్సి ద్వారా 2025లో 16,300 పోస్టులు మేము భర్తీ చేస్తాం డిఎస్సి ద్వారా. కానీ మీరు ఈ రాజకీయ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు చిత్తూరులో మీరు ధర్నా చేశారు, యూత్ని స్టూడెంట్స్ని అంతా ఏర్పరచుకుని. నేను ఒకటే విజయానంద గారిని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల పరిపాలన మీద ఉంది. 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ఏనాడైనా డిఎస్సి గురించి కానీ, నిరుద్యోగ యువత కానీ ఉద్యోగాలు భర్తీ చేశారా నేను ప్రశ్నిస్తున్నాను. 2019కి ముందు మీరు అధికారం రాకముందు 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు మరియు 23,000 డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగాల పోస్టులు ఉంది. మీరు భర్తీ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చారు. అధికారంలో వచ్చిన 5 సంవత్సరాలు అయింది, కానీ అప్పటికి ఒకే ఒక ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదు. ఉద్యోగాలు కూడా నీరుగార్చి చేసినారు. ఎంతోమంది నిరుద్యోగులు రోడ్డున పాలైనారు. చదువుకున్న విద్యార్థులంతా ఎంతో నష్టపోయినారు మీ వల్ల. ఆ రోజు మీరు ప్రశ్నించలేరు. ఆ రోజు మీరు ఉన్నారు కదా, స్టేట్ ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆ రోజు మీరు వాయిస్ ఎందుకు రైజ్ చేయలేదు? నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయలేరు. జగన్ రెడ్డికి మీరు లెటర్ ఏదైనా ఇచ్చారా? నిరుద్యోగులకు ఆ రోజు మీరు వాయిస్ చేయరు, ఈ రోజు మీరు ఎందుకు వాయిస్ రైజ్ చేస్తారు? ఆ రోజు మీ ప్రభుత్వం అధికారంలో ఉండింది, ఎందుకు మీరు వాయిస్ రైజ్ చేయలేదని నేను విజయానంద గారిని ప్రెస్ ముఖంగా అడుగుతున్నాను. అదేవిధంగా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని మీరు చెప్తున్నారే. ఇప్పుడు కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయింది. అది ఏ విధంగా లీక్ అయిందో, ఒకవేళ దానికి సంబంధించిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మీద కేసు చేసి సిబిఐ విచారణ జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేశారు. దానికి ప్రత్యేకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడు మీరు నారా లోకేష్ని రాజీనామా చేయమంటారు. మెగా డిఎస్సి పారదర్శకంగా జరిగింది. 16,000 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగులు భర్తీ చేశారు. భర్తీ చేసిన తర్వాత నిరుద్యోగులంతా ఈరోజు సంతోషంగా ఉన్నారు. నారా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం అభినందిస్తున్నారు. నిరుద్యోగ యువత అంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వెంటనే ఉంది. ఈరోజు మెగా డిఎస్సిలో ఎలాంటి తప్పులు లేదు, ఎలాంటి అవినీతి జరగలేదు. డిఎస్సిలో అందరూ వాళ్ళు చదువుకున్న విధంగా ర్యాంకుల పరంగానే ఈరోజు డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగింది. మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నిరుద్యోగుల్ని మీరు అవమానపరుస్తున్నారని అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు దొంగ చాటుగా డిఎస్సి నిర్వహించాడు, డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కల్పించాడు అంటున్నారు. అంటే నిరుద్యోగ యువతలంతా మీరు అవమానపరుస్తున్నారని అడుగుతున్నాను. భర్తీ చేసింది మేము వచ్చిన వెంటనే ఫస్ట్ సైన్ మెగా డిఎస్సి మీద 16,300 పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి సంతకం చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కానీ చెప్పిన మాట నిలబెట్టుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే దేశవ్యాప్తంగా మంచి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. రానున్న రోజుల్లో త్వరలో ఇంకొక డిఎస్సి కూడా కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, గ్రూప్స్ ఉద్యోగులు కానీ, ఏదైతే పెండింగ్ ఉద్యోగాలు ఉందో అన్ని విధంగా భర్తీ చేసేదాన్ని కూటమి ప్రభుత్వం ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఉద్యోగాలంతా భర్తీ చేసే బాధ్యత నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఆ రోజు మీరు వాయిస్ రైజ్ చేయలేదు. ఇది వైసీపీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, విజయానంద రెడ్డి కానీ ఈరోజు నిరుద్యోగ యువత అని పేరు చెప్పుకుని అక్కడ ఉండేదంతా నిరుద్యోగ యువత, అక్కడ ఉండేది మేము పార్టీ కేడర్ వాళ్ళు, కాలేజ్ చదువుకున్న విద్యార్థులను రోడ్డు మీదకి పంపించి మీరు ఈరోజు ధర్నా చేస్తున్నారు. అక్కడ ఎవరన్నా డిఎస్సికి సంబంధించిన వాళ్ళు నిరుద్యోగ యువత ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ వాయిస్ రైజ్ చేసినారా? మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారు. నిరుద్యోగ బాధితులైన డిఎస్సికి సంబంధించి బాధితులైన యువత ఎవరైనా మాట్లాడినారా? మాట్లాడలేదు. వాళ్ళు నాకు ఇట్లా అవినీతి జరిగిందని ఎవరన్నా స్టేట్ వైజ్గా మాట్లాడినారా? లేదు. అంతా ఫేక్ వాళ్ళని పిలుచుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి ముందర మాట్లాడించారు. ఈ నిరుద్యోగాన్ని వాళ్ళ బాధ కన్నీరు చెప్పుకున్నారా? లేదు. ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు నిరుద్యోగ యువతని వదిలేసినారు, విద్యార్థులను వదిలేసినారు, ఎంతోమంది పేద ప్రజలను వదిలేసినారు. కానీ ఈరోజు మీరు వచ్చి మీ వాయిస్ రైజ్ చేస్తున్నారు. అది ప్రజలంతా గమనిస్తున్నారు. ఆల్రెడీ మీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు కూడా రాకుండా ఏ విధంగా మీ పార్టీ అవుతుందో మీరు చూడండి. అదేవిధంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం ఇంకా ప్రజల్లో వెళ్తుంది. నిరుద్యోగాలు యువతను అంతా కూడా సంతోషపరిచేలాగా అన్ని ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసేదానికి మేము రెడీగా ఉన్నాం. ఎంతో అభివృద్ధి చిత్తూరులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరులో గురజాల జగన్మోహన్ గారు అనేక పరిశ్రమలు రానున్న రోజుల్లో తీసుకొస్తారు. ఇప్పుడు మీరు చూసుకుంటే చిత్తూరులో అనేక విధమైన రోడ్లు, కాలువలు, డ్రైనేజ్లు, లైటింగ్ అంతా ఇంప్రూవ్ అయింది. ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక ఎమ్మెల్యే చిత్తూరులో గురజాల జగన్మోహన్ గారు చేశారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా 20 నుంచి 30 సంవత్సరాలు చిత్తూరులో అధికారం పొందుతుంది.
రానున్న రోజుల్లో మీరే చూస్తారు ప్రజలు ఏ పక్క ఉన్నారని. ఖచ్చితంగా రానున్న ముందు ఎలక్షన్లో చూపించారు 2024లో. 2029 ఎలక్షన్స్లో కానీ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కానీ మీకు డిపాజిట్లు లేకుండా ఖచ్చితంగా నిరుద్యోగ యువత కానీ విద్యార్థుల లోకం కానీ మహిళలకు మీకు చూపిస్తారని ఈ